వెల్కమ్ టు S6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో జననాయకుడు పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఇది తుఫేల్ కేస్. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు హరీష్ రావు. కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం, సమస్యలపై స్థానికులు వినతిపత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు, ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లో పొందుపరిచేలా ఏర్పాట్లు. ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా? జిరాక్స్ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు. అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా? వాళ్ళు చెప్పింది ఇది తీసుకున్న, ఇది వచ్చినాక ఇది ఫిలప్ చేస్తారు. ఇది ఫిలప్ చేసిన తర్వాత చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. డాష్ బోర్డ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆఫీస్లో మేనేజ్ విజిటర్ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. సో మనకి రిసెప్షన్లో కాంటాక్ట్ బుక్ మాత్రమే అవసరం సార్. లేదు సార్. లో వోల్టేజ్ వైర్ పోయిందా లేకుంటే వైఫై? ఇది ఓకే. మొత్తం ఈ స్క్రీన్ లో యాడ్ విజిటర్ సార్. ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉండదు కదా సార్. సో వాళ్ళ డీటెయిల్స్ మనం అప్లికేషన్ లో రాసుకొని సో మనం యాడ్ విజిటర్ లో మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్, ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్. సో రిసెప్షన్ లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ బుక్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్. సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షియల్ సార్. సో వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, సో వాళ్ళు ఏ స్టేటు, మన స్టేటే ఉంటుంది సార్, ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్. మండల్ తర్వాత పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్, జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్. వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ కనుక మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం. ఎందుకు బోర్డు పెట్టకూడదు? కాగితం ఎందుకు పెట్టారు? ఫోమ్ బోర్డ్ సార్. అంత బాగాలేదు కదా. పర్మనెంట్ పెట్టాం సార్. పర్మనెంట్ పెట్టిండాలి కదా, చూడటానికి బాగుంటుంది. నాకంతా రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. సూర్యాగర్ యోజన పథకం కుప్పంలో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. రాబోయే 5 ఏళ్లలో కుప్పం మొత్తం 100% ప్రకృతి వ్యవసాయం చేసే నియోజకవర్గంగా తయారవ్వాలి. రాబోయే రోజుల్లో జనాలంతా ఆర్గానిక్ ఆహారమే తినే పరిస్థితి రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సోలార్ వల్ల, విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున ₹60,000 ఇస్తారు. కానీ ఈ రోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే 250 నుంచి ₹300 కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది గాని చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ₹55,000 అప్పు ఉంటుంది కాబట్టి
ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్ గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానెల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రి రామానాయుడు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి రామానాయుడు, పనిచేసే ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, గత జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యంను వదిలిపెట్టండి అంటూ అధికారులు ఏజెన్సీపై మండిపడిన మంత్రి, గత జగన్ ప్రభుత్వంలో జరిగిన ప్రజా ఉపయోగం లేని ఆసుపత్రి పనుల నాణ్యత లోపాలను సరిదిద్దకపోతే సంబంధిత అధికారులు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గత చంద్రబాబు హయాంలో మంజూరైన 12.60 కోట్లతో గత జగన్ ప్రభుత్వం చేపట్టిన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు విధ్వంసానికి గురయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే డయాలసిస్ సెంటర్ ను మంజూరు చేశారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిరుపేద వర్గాలకు అందే వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దూరం చేశారు. కూటమి ప్రభుత్వం వైద్యంకు పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసిన జగన్ ను ప్రజలు క్షమించరు. అవునండి, ఊరికే మామూలుగా చేయడం కదా, నీట్గానే చేయాలి, అన్నీ చేయాలి. ఎక్కడ రాజీ పడకుండా చేయించండి. టైల్స్ దగ్గర ఇల్లు దగ్గర పోతే మీరు పాజిటివ్గా వేయించుకోండి కొంచెం, అంతేగాని అలాగా 4 రోజుల పని, యాక్చువల్గా 5 రోజుల పని అది 4 రోజులు పట్టింది మీకు. హాస్పిటల్ అలాగే పాడు చేశారు మీరు, అలాగే కట్టి. ఇప్పుడు నుంచైనా మనం వచ్చిన తర్వాత అయినా కరెక్ట్ చేసుకోవాలి కదా. అవి కూడా ఆ పనులు కూడా స్లోగా నడుస్తున్నాయి. అవును, అవి కూడా చేయాలి కదా, ఇంకెంతకాలం చేస్తారు మీరు? అది చేయాలి కదమ్మా, అన్నీ స్పీడప్ చేసుకోవాలి కదా. రాలేదా, రాకపోయినా మాకు సంబంధం లేదా, నోటీసు చెయ్యాలి దాకా ఎందుకు ఇవ్వలేదు? ఉందా టైం? నీ షెడ్యూల్ ప్రకారం అవ్వాలి కదా. మార్చి 31, మార్చి 30 అవ్వదు, ఒక రోజులో చేస్తాడా? ఈ లోపల 100%, 90% పని అవ్వాలి. 31, 90% ఎలా చేస్తాడు నీకు? వారానికి 3 రోజులు ఇక్కడ ఉండాలని చెప్పాం కదా, క్లియర్ చేయాలని చెప్పాం కదా. ఇది హాస్పిటల్ మాకు ఎమర్జెన్సీ అని చెప్పాం కదా. వారానికి 3 రోజులు ఇక్కడ ఉండండి, దగ్గరుండి చేయించండి. మీ ఇల్లుని ఎలా బాగు చేయించుకుంటారో అట్లా చేయండి. చెప్పారు కదా ఎన్ని అడుగులు ఉండాలి ఏంటి అనేది, ఎక్కడుంది దాని డ్రాయింగ్ ఏది? మరి పాలకొల్లు డయాలసిస్ పేషెంట్స్ మరి అటు అమలాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళడమే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ 2ంటికి 3ంటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకొల్లులో నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి, అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకు డయాలసిస్ సెంటర్ మరి శాంక్షన్ అయినటువంటి విషయం. ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా నత్తనడక నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు కూడా గట్టిగా సీరియస్గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం. ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఏజెన్సీ అయినా సరే, ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఇక్కడే అందించాలి. ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి. ఎక్కడ రాజీ పడినా కూడా సహించేది లేదని చెప్పేసి కూడా మనం వాళ్ళకి ఏజెన్సీ కూడా తెలియజెప్పడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది, ఆదివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. కాగా స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సాంబశివరావు, రాజశేఖర్ గౌడ్, సుచిత్ర ఎల్లా, వనబాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. పక్కా జరగదు పైపు కొంచెం వెనక్కి ఓకే వెనక్కి నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. రైతు భరోసా విషయంలో అన్నదాతలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి సర్కార్ దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ అరెస్ట్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని, ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుండడం, తెలంగాణ అభివృద్ధి చెందడం, తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని,
నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్లాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. అక్కడ ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధి ఘనంగా ప్రారంభమైన యానాం ప్రజా ఉత్సవాలు ఫలపుష్ప ప్రదర్శన. యానాం 21వ ప్రజా ఉత్సవాలు 23వ ఫలపుష్ప ప్రదర్శనలో పాల్గొనేందుకు యానాం వచ్చిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, స్పీకర్ సెల్వం, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి జయ్ కుమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి తిరుమురుగన్, పలువురు ఎమ్మెల్యేలకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును ఘనంగా స్వాగతం పలికారు. ఈసారి ప్రజా ఉత్సవాలలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులచే సంగీతం, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతులను విశేషంగా అలరించాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వైసీపీ సస్పెండ్ నాయకుడు మేకా శేషబాబుకు చెందిన శ్రీ మాతాంగమ్మ ఆగ్రో రైస్ మిల్లులో అధికారుల తనిఖీల సమయంలో రైస్ మిల్లులో 40 పీడీఎస్ బస్తాలను గుర్తించిన అధికారులు మేకా శేషబాబు మిల్లులో జంగారెడ్డిగూడెంలోని రైస్ మిల్లుకు సంబంధించిన 580 బస్తాల లారీ గుర్తించిన రెవెన్యూ అధికారులు బియ్యం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించిన అధికారులు గతంలోనూ శ్రీ మాతాంగమ్మ ఆగ్రో రైస్ మిల్లుపై ఆరోపణలు.
రాజమండ్రిలో మొన్న జరిగిన గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ షోలో హాజరైన ప్రతి ఒక్క అభిమానికి జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లమని పదే పదే హెచ్చరించిన ఇద్దరు మెగా అభిమానులు మణికంఠ చరణ్లు బైక్ ప్రమాదంలో అసువులు బాయడం పట్ల ఉప సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ తొత్తులు విమర్శించడం బాధాకరమని జనసేన పార్టీ స్థానిక ప్రధాన నాయకుడు కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు జన సైనికులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ఇరువురికి ఆ చిత్ర హీరో రామ్ చరణ్ 10 లక్షలు, పవన్ కళ్యాణ్ 10 లక్షలు, నిర్మాత దిల్ రాజు మరో 10 లక్షలు వారి కుటుంబాలకి ప్రకటించారన్నారు. ఇది కాకుండా మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని కూడా తెలియజేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి ఒక 50 సార్లు చెప్పుకుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరి ఇంటికి చేరుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఈ ఆడియో ఫంక్షన్లన్నా బహిరంగ సభలన్నా నాకు భయం అదే. మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. అభిమానం వేరు, మీరు మీ కుటుంబానికి సభ్యులకు చేరుకోవాలి, ఇంటికి చేరుకోవాలని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆడియో ఫంక్షన్ మనం చూసుంటాం రాజమండ్రిలో. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. మేము సంక్రాంతి కల్లా అన్ని పూర్తి చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం. కానీ ఇంకా ఫిల్టర్ చేయాల్సిన రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి, ఎదుగుతున్నాం ఆ రోడ్లు కూడా. ఆ రోడ్లు బాగోలేదు. అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పారు. దురదృష్టవశాత్తు ఇద్దరు మెగా అభిమానులు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. చాలా బాధాకర విషయం. వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం అండి? వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటీఎం డాగ్స్, వైసీపీ పుల్కాగాలు లాజిక్ కూడా తిరిగివచ్చు. కామన్ సెన్స్ ఉన్నారు రాజకీయాల్లో, లాజిక్ లేకుండా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట. ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది? బాబాయ్ హత్య కేసు ఏమైంది? మీ ఇంట్లో చనిపోయిన మర్డర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నిందులు పట్టుకోండి. మీరు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే పాపం దురదృష్టాలతో బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను రోజు 10 లక్షల డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. అలాగే దిల్ రాజు గారు 10 లక్షలు ఇచ్చారు, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇచ్చారు. ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాము, పెద్ద కొడుకులాగా నేను ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్లో రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం, మన అన్నదండలు ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు హాస్యాస్పదంగా ఉంది. మీరు వేసిన దరిద్రపు రోడ్లు వల్ల చనిపోయారు. రోడ్లు సెట్ చేయకుండా చనిపోయారు. గుంతల రోడ్లు, ఎటువంటి రోడ్లు మనం చూసుంటాం, అన్నీ సరిదిద్దుతున్నాం, వేస్తున్నాం రోడ్లన్నీ కూడా. ముందు మీరు బాబాయ్ హత్య కేసు తేల్చండి రా బాబు, మళ్ళీ మీరు తెలుస్తారు. సొంత చెల్లిని బయట వేశారు, సొంత సునీత గారు ఏడుస్తున్నారు, ఆకి మా నాన్న చెప్పిన వాళ్ళు పట్టుకొని రాని. ఇవన్నీ మీరు చేయండి. చంపేసిన వాళ్ళు మీరు మాట్లాడతారు మా గురించి, మర్డర్లు చేసిన వాళ్ళు మీరు, యాక్సిడెంట్లో చనిపోయిన రాజకీయం చేస్తారా? అలా చనిపోయినా అంటే నిన్న రోజు నేను చూసిన ఈరోడ్ టు కోయంబత్తూరు, ఈరోడ్ నుంచి కోయంబత్తూరు పోతా ఒక పిల్లడు యాక్సిడెంట్లో చనిపోయాడంట. దానికి కూడా మేమే కారణమా? చెప్పండి చెప్పండి. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేసి. తమిళనాడు ఈరోడ్ నుంచి కోయంబత్తూరు పోయే దారిలో ఒక పిల్లడు యాక్సిడెంట్ చనిపోతే దానికి కూడా మేమే కారణం. అది యాక్సిడెంట్ అండి, మీ రోడ్లు బాగాలేదు, జరిగిన యాక్సిడెంట్ జరిగింది. దానికి పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్కి సంబంధించి సంబంధం ఏంటి? దాని గురించి రాజకీయాలు మాట్లాడతారు మీరు. ట్విట్ పెడతారు, అరెస్ట్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు. ఛాలెంజ్ ధైర్యం ఉందా మీకు ఎవరికినా? పనికిరాని మాటలు మాట్లాడడం కాదు రాజకీయాల్లో. ఈ 7 నెలల ప్రభుత్వం వచ్చినాక మేము చేసిందని మీరు మీ 7 నెలలు, మా 7 నెలలు, జగన్మోహన్ రెడ్డి 7 నెలలు, కూటమి 7 నెలలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఛాలెంజ్ చేస్తాం. చూపిండి ఒకసారి. మేము ఆ 7 నెలలు ఇచ్చిన సూపర్ 6లో 3 హామీలు నెరవేర్చాం. ఇప్పటికే 4వది కూడా సంక్రాంతి అయినాక అంశం, 5వది అమలు చేస్తున్నాం. రాజధాని అభివృద్ధి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత నెల 26వ తేదీ బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయం కూల్చివేత ఘటనకు నిరసనగా ధర్నా చేపట్టారు. నోటీసు లేవకుండా కార్యాలయాన్ని కూల్చివేసిన బుట్టాయిగూడెం ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందించి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సుమారు 30 నుంచి 40 మంది రెవెన్యూ పోలీసులు సిబ్బంది జేసీబీలు తీసుకొచ్చి లోపల ఉన్న సామాన్లు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా దౌర్జన్యంగా కూల్చివేశారని, ఘటనకు కారణమైన బుట్టాయిగూడెం ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని. నోటీస్ ఇవ్వకుండా ఆఫీసులు కూల్చిన బుట్టాయిగూడెం ఎంఆర్ఓని. నోటీస్ ఇవ్వకుండా బుట్టాయిగూడెంలో ఆఫీసులు కూల్చిన సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని. ఐక్యత వర్ధిల్లాలి, కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని. నోటీస్ సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాన్ని కూల్చిన ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి. బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే వర్ధిల్లాలి, కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే. వర్ధిల్లాలి, కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత. వర్ధిల్లాలి, కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే. అది ప్లేస్ లో సోడేరామయ్య గారు 2 సార్లు గెలిచి వెళ్ళారు ఈ ప్రాంతం నుంచి. ఏది ఎంపీగా, ఏది భద్రాచలం పార్లమెంట్. అయితే అప్పటి నుంచి కూడా అది కార్యాలయంగానే అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం, ప్రతి జెండా ఆవిష్కరణ చేయడం, ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి, అట్లానే అసెంబ్లీ ఎలక్షన్ నిర్మాణం చేసే ముందు వెళ్ళి ఇవ్వడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది, మాకు ఉండేటువంటి ఫుట్ప్రింట్ ఇవ్వడం జరిగింది. అట్లానే నాకేమీ చెప్పలేదని అన్నారండి మరో సమాచారం లేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఫోటో. బుట్టాయిగూడెం మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం డిసెంబర్ 27వ తారీఖు ఓపెన్ చేయాల్సి ఉండగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తా ఉన్నారని చెప్పి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్న సందర్భంలో పార్టీ కార్యాలయాన్ని ఎటువంటి సమాచారం లేకుండా, కనీసం ఏ నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు ఉండి వాళ్ళ పనులు నిర్వర్తించుకున్న సందర్భంగా జేసీబీలతోటి ఒక 50 మంది రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఒక 30 నుంచి 40 మంది వచ్చి కూల్చివేయడం జరిగింది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని అడిగితే ఉన్న వాళ్ళందరినీ దౌర్జన్యంగా గెంటి వేయడం, లోనున్న సరుకులు సామాను ఏమీ తినకుండా, అందులో పాపం మెటీరియల్ పనిచేసుకునే వాళ్ళు మెటీరియల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, 1000 మందికి దగ్గర వంటలు చేయడానికి సామాగ్రి ఉన్నాయి, వంట సామాగ్రి ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనీసం బయటికి తీసుకోనివ్వకుండా కూల్చేశారు. దాంతోపాటు దాదాపు 30 సంవత్సరాలు పైబడి అక్కడ 3 పార్లమెంట్ ఎలక్షన్లు, 4 అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడే అదే ఆఫీస్గా నిర్వహించి పార్టీ కార్యాలయంగా, సిపిఐ కార్యాలయంగా బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం, అక్కడి నుంచే వెహికల్స్ బయలుదేరడం, జెండా ఆవిష్కరణలు చేయడం ఆవిర్భావ దినోత్సవాలకి. అట్లానే దాదాపు 30 ఏళ్లుగా. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.